ఘనంగా డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీ స్వర్ణోత్సవ వేడుకలు. విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ కె జయభారత్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల 50 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 50 ఏళ్ల తర్వాత ఇంత అభివృద్ధిగా కాలేజీని చూడడం సంతోషంగా ఉందన్నారు. ఎందరికో ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా కాలేజీ యాజమాన్యం కృషి చేయడం ఆనందంగా ఉందని, మరో 50 ఏళ్లు ఇలానే ఉన్నత విద్యా అవకాశాలు తమ విద్యార్థులు అందుకునేలా తమ అధ్యాపక బృందం కృషి చేయాలని కోరారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపుణ్యాలతో పాటు పారిశ్రామిక నైపుణ్యాలను శిక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కంపెనీలతో తమ కళాశాల భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతిని కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి, కళాశాల పూర్వ విద్యార్థి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొనడంలో ఎంతగానో సంతోషం ఉందన్నారు. కాలేజీ సమయంలో గడిపిన క్షణాలు అన్ని గుర్తుకొస్తున్నాయని, ఈ కళాశాల ద్వారా ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు. We are proud of many of the alumni who have come here. I want to thank them all for being here after so many years. Many of them my good friends from the business of Vizag. They are all here. Thank you very much for being here. And finally, bless us all so that this song and dance that we have today on this Golden Jubilee occasion, if it should be long lasting and finally we reach a milestone of this college. If it has to be reached, it can only be done by the efforts and good support that we can do today for the college. I am sure I will be dead and gone at the centenary time. I will not be there, but I will be confident this institution will stand tall like a great institution of this city, this state and this country and probably the world, to be able to call itself a premium institution whose only motive is to give education as people need it. And that's my wish, and I think all of the alumni, the current students, all the good wishes of elders who can bless us will make sure that we will the centenary in a much greater shape, in a much bigger vision, and finally so that we are happy and proud that we belong to an institution which has helped us to realize our own potential, which has helped us to be happy, and finally having a sense of satisfaction is what I wish for all of you. చాలా గర్వంగా ఉంది ఒక కాలేజీలో 50 సంవత్సరం కంప్లీట్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేయడం. నాది 82-87 బ్యాచ్. మేము ఇక్కడ చదివినప్పుడు ఫస్ట్ రెండే బిల్డింగ్లు ఉండేది. తర్వాత బిల్డింగ్లు ఇప్పుడు చాలా బిల్డింగ్లు పెరిగాయి. ఇప్పుడు సుమారుగా 7,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. అప్పుడు ఓన్లీ బీకామ్ ఇంటర్మీడియట్ కోర్సు ఉండేది. ఇప్పుడు వెరైటీ కోర్సులు ఎంబీఏ, బీబీఏ అన్ని కోర్సులు ఉన్నాయి. ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి ఇవాళకన్నా రేపు గ్యారంటీ వెళ్తుంది. ఇది సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మధుకుమార్ గారి విజన్ దట్ ఈ యూనివర్సిటీ ఏమైనా ఈ కాలేజ్ ఆటోనమీ వచ్చి ఒకప్పుడు రాబోయే రోజుల్లో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా తయారవ్వాలి. ఈ కాలేజీలో ఎప్పుడూ చదువు కాక స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేశారు. చాలామంది రంజీ ట్రోఫీ క్యాప్టెన్స్ కూడా ఇక్కడి నుంచి మన కాలేజ్ నుంచే చేశారు. కేఎస్ భరత్, వేణుగోపాలరావు అంతా ఈ కాలేజ్ నుంచే. క్రికెట్ ఇండియా కార్డినల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఈ కాలేజ్ నుంచే. ఎన్సీసీలో కూడా నంబర్ 1 స్టేట్లో ఒక 6-7 యూనిట్స్ మన ఉన్నాయి ఇక్కడ. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని రంగంలో ఈ కాలేజ్ సుప్రీంగా ఉంది. చదువులో, స్పోర్ట్స్లో. తర్వాత చాలామంది డిస్టింగ్విష్డ్ అలుమ్నస్ ఇవాళ ఫెలిసిటేట్ చేశారు, ఆనర్ చేశారు. అది చాలా మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ప్రాఫిట్ మోటివ్ కాదు. అంటే వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లాగా ప్రాఫిట్ చేయడం కాదు. చాలా పేదవాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టారు. ఐ విష్ దిస్ కాలేజ్ ఒకరోజు ఒక పెద్ద డీమ్డ్ యూనివర్సిటీగా మన ఏపీ రాష్ట్రంలో ఉండాలి. ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా మీ అందరినీ కూడా కలవడం అనేది ఆలోచిస్తుంటే 77-80 నా కాలేజ్ లెవెల్ 2024 చూస్తుంటే 44 ఏళ్ళు ఇట్టే పాస్ అయిపోయాను అనిపిస్తూ ఉంటారు అనమాట. తెలిసి తెలియకుండానది భగవంతుడిచ్చిన మనకి పెద్ద వరప్రసాదం ఏంటంటే చిన్న జ్ఞాపక శక్తి.
అది ఒకసారి మనం రివైండ్ చేసుకుంటూ ఉంటాం. సో కాలేజ్కి వస్తున్నంత టైంలోని ఇక్కడ జరిగిన సంఘటనలు, ఇక్కడ జరిగిన విశ్లేషాలు అన్నీ తలుచుకుంటూ వచ్చాను. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇవాళ ఒక నటుడుగా ఉన్నాను అని అంటే దానికి నా క్లాస్మేట్స్ రంగారాం, జనార్దన్, రమేష్ కుమార్, గోవెల్, కాంతిలాల్, తర్వాత అనుకోకుండా ముగ్గురు ఈ ప్రపంచంలో లేరు, రఘువీర్, మల్లిక్. అండ్ నేను చాలా సరదాగా ఎక్కువ కామెడీ చేస్తుండేవాడు ఆ రోజుల్లో. అందుకని అతని పేరు కేస్టు ముఖర్జీ అని పెట్టాం. వీళ్ళందరూ నాలో ఫస్ట్ అసలు ఏదో ఒక కాలేజ్ డ్రామా చేసినప్పుడు నాలో ఒక విత్తనం వేశారనమాట, ఎందుకు యాక్టర్ అవ్వకూడదని. సో ఆ టైంలో అప్పుడే అమితాబ్ బచ్చన్ గారు రావడం, వారిని చూసి ఇన్స్పైర్ అవ్వడం, వారిని ఒక గురువుగా, మానసిక గురువుగా నేను వారిని స్వీకరించి ఈ సినిమా ప్రస్తావన జరిగింది. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇవాళ నేను నటుడిని అయ్యాను అంటే వీళ్ళందరికీ చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. సో ఈ సందర్భంగా అంటే వాళ్ళకి పర్సనల్గా చాలాసార్లు చెప్పాను, బట్ సభాముఖంగా టెలివిజన్ ద్వారా కూడా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. Ms. Neha Gautam, a multi-faceted personality, founder and CEO of Felicis System India Private Limited, is an alumni who did his intern and graduation between 1998 to 2000. Shri Mohammad Ayub Khan Garu, an exceptional student. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.